రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులు తల్లడిల్లిపోతా ఉన్నారు. రేపు టీసీలు ఇచ్చే టైంకు టీసీలు ఇవ్వకపోతే పిల్లలు కూడా ఆగమాగమైపోయి వాళ్ళ భవిష్యత్తు గందరగోళం పడే పరిస్థితి ఉంది. కాబట్టి తప్పకుండా ఒక పెద్ద ప్రోగ్రాం తీసుకుందాం. ప్రతి నియోజకవర్గంలో వచ్చే నెల డిసెంబర్ మొదటి వారంలో దీక్షా దివస్ తర్వాత ఒక పెద్ద కార్యక్రమం బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో వేలాది మంది విద్యార్థులను కదిలించే విధంగా తీసుకోవాలని కేవలం ఫీజు రీయింబర్స్మెంట్ ఒకటే కాదు. రెండవ మాట కూడా మీరు గుర్తుపెట్టుకోండి. 1022 గురుకుల పాఠశాలను కేసీఆర్ గారు మరి ఎంతో ప్రేమతో రాష్ట్రంలోని విద్యార్థుల కోసం, ముఖ్యంగా బలహీన వర్గాల విద్యార్థుల కోసం కేసీఆర్ గారు ఏర్పాటు చేస్తే ఇవాళ ఆ విద్యార్థులు మరణించే దిశగా వారికి అన్నం పెట్టక, వారిని సరిగా చూసుకోక, ఇబ్బందుల పాలు చేసి, సరిగా మెయింటెనెన్స్ లేక ఆ ప్రాంగణాలు వాళ్ళ పాము గారి చచ్చిపోయి కల్తీ ఆహారంతో మరణించి చివరికి ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి. దగ్గర 100 మంది పిల్లలు ఇప్పటికే గురుకులాల్లో మరణించిన పరిస్థితి మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. గురుకులాల మీద మీరు బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలోనే బ్రహ్మాండంగా గురుకుల బాట అనే కార్యక్రమం మీరు చేసిన తర్వాత ప్రభుత్వంలో కొంత చలనం వచ్చింది. కొంత యాక్టింగ్ పోవాలా అని ముఖ్యమంత్రి ఏదో చెప్పినట్టు వాళ్ళు పోయినట్టు 4 రోజులు యాక్టింగ్ చేసినారు, కానీ ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ లేదు. ఇంకేమైనా ఉంటే అధోగతి పాలైంది తప్ప ఇవాళ రాష్ట్రంలోని గురుకులాలు అధ్వానంగా మారిన విషయం కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆ విషయంలో కూడా తప్పకుండా బీఆర్ఎస్వీ కొంత పోరాటం చేయాలి. తప్పకుండా మనం క్రియాశీలంగా ముందుకు పోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. కానీ పోరాటాలు చేయడం ఒక ఎత్తు, వాటి గురించి మళ్ళీ ప్రజల్లోకి తీసుకొని పోవడం ఇంకొక ఎత్తు. తప్పకుండా మనం చైతన్యవంతంగా పనిచేయడంతో పాటుగా మరి పోరాటం చేసే విషయాన్ని కూడా కింది స్థాయి దాకా తీసుకొని పోవాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఆవిడ దగ్గర, తమ్ముడి దగ్గర మీ అందరికి ఫోన్లు ఉన్నాయి. ఫోన్లో మీరు అందరూ సోషల్ మీడియా చూస్తారని నాకు తెలుసు, కానీ చాలా మంది యాక్టివ్గా లేరు మన విద్యార్థి విభాగంలో. నిజానికి అందరికంటే ఎక్కువ యాక్టివ్ ఉండాల్సింది మీరు, కానీ మీరు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. అలా చూస్తున్నారు తప్ప మీరు చేస్తున్న పని చెప్పుకుంటలేదు. మీరు అందులో ఫోకస్ అయితేనే, అందులో చెప్పుకుంటేనే, ప్రతి అంశం మీద కంటెంపరీ పాలిటిక్స్ లో మాట్లాడితేనే మీరు నాయకులుగా ఎదుగుతారు తప్ప లేకపోతే మరి కేవలం ప్రేక్షకులుగానే మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు విద్యార్థి ఎన్నికలు లేవు, విద్యార్థి సంఘాల ఎన్నికలు లేవు గతంలో ఉన్నట్టు. జగదీశ్వర్ రెడ్డి గారు లాంటి నాయకులు వీళ్ళంతా కూడా విద్యార్థి ఉద్యమం నుంచి ఎదిగొచ్చిన నాయకులు. తమ్ముడు బాల్క సుమన్ గాని, అట్లాగే జగదీష్ అన్న గాని, ఇంకా చాలా మంది విద్యార్థి రాజకీయాల్లోంచి, విద్యార్థి దశలోనే రాజకీయాల్లో, ఆనాడు సిద్ధార్థ కాలేజీలో అన్న కూడా మరి విద్యార్థి ఎన్నికల్లో పోటీ పడ్డ నాయకులు. ఇట్లా ఆ రోజుల్లో ఎలక్షన్లు ఉండేవి కాబట్టి విద్యార్థి నాయకులు కూడా ఎదిగినారు, కానీ ఇప్పుడు లేవు, ఎన్నికలు లేవు. కాబట్టి మీరు మీ యాక్టివిజం ద్వారా, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడం ద్వారా, సొసైటీలో ఉన్న కొన్ని సమస్యలను ఎత్తి చూపడం ద్వారా తప్పకుండా ప్రజల దృష్టిని ఆకర్షించే అవకాశం మీకు ఉంటుంది.